ఈగోలకు పోయి రాష్ట్రంలో సాగునీరు అందించకుండా కుట్రలు చేస్తుందని రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం నుంచి నీరందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకాలం చేసిన దుష్ప్రచారం అంతా వృధా అయిపోతుందని ఆలోచిస్తుందన్నారు. మేడిగడ్డ రిపేర్ చేయాలని రిటైర్డ్ ఇంజనీర్లు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పినా నిజమవుతుందా రేవంత్ అని ప్రశ్నించారు. ఇంజనీర్ల రిపోర్ట్ మీద కూడా మళ్ళీ అదే అబద్ధం మాట్లాడండి. మేడిగడ్డ దగ్గర కట్టొద్దన్నారు, మళ్ళీ నిన్న మాట్లాడు. మొన్న నేను మీకు డాక్యుమెంట్స్ అన్నీ చూపించాను. రిటైర్డ్ ఇంజనీర్లు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వము మా రిపోర్టును కన్సిడర్ చేసింది. ఇది రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన ఫస్ట్ రిపోర్ట్. ఇందులో మేడిగడ్డ ఫీజబుల్ కట్టొచ్చు అని చెప్పారు. దిస్ ఈజ్ ద సెకండ్ రిపోర్ట్. సెకండ్ రిపోర్ట్లో ఎంత స్పష్టంగా అంటే ఇన్ అవర్ రిపోర్ట్ డేటెడ్ ఇది 7/4/2015 on barrages on Godavari and Pranahita rivers, we have recommended the construction of barrage on main Godavari river near Medigadda and lifting 160 TMC of water directly to Midmane reservoir is not possible due to prohibitive cost and time consumption, and also has to pass through coal belt areas. Then, after submission of our report, Government of Telangana has dropped the proposal of taking water direct from Medigadda to Midmane reservoir and is now being taken to Sripada Ellampalli project following Godavari river, utilizing all the packages from 6, 7, 8. మా సూచన ఆధారంగానే డైరెక్ట్ తీసుకుపోవడాన్ని మార్చి వరుస బ్యారేజీలు కట్టి ఎల్లంపల్లికి తీసుకుపోతున్నారు అని ఇంత స్పష్టంగా చెప్తే రిటైర్డ్ ఇంజనీర్లు కట్టొద్దన్నారు మేడిగడ్డ దగ్గర, నాట్ ఫీజబుల్ అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు వెళ్ళవేస్తే నిజమైద్దా రేవంత్ రెడ్డి గారు? వాళ్ళు ఇంత స్పష్టంగా ఇది అఫిడవిట్, ఇది ఉత్తగా రాసిచ్చిన కాగితం కాదు. జస్టిస్ ఘోష్ కమిషన్కు నోటరైజ్డ్ అఫిడవిట్ ఇచ్చింది రిటైర్డ్ ఇంజనీర్లు. దీన్ని కూడా నువ్వు మాట్లాడితే ఇది పచ్చి అబద్ధం కాదా రేవంత్ రెడ్డి గారు? అంటే నీకేం ప్రాబ్లం అవుతుంది? ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినట్టు మోటార్ లాంచ్ చేసిన, తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్లు డిపార్ట్మెంట్ పనిచేస్తున్న ఇంజనీర్లు చెప్పినట్టు మోటార్ లాంచ్ చేసిన, ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుష్ప్రచారం అంతా ఉత్తదే అని తేలిపోతామని, ప్రజల ముందు మేము ఇంతకాలం చల్లిన బురద చేసిన దుష్ప్రచారము తెలిసిపోతుంది అనేటువంటి దాంతో ఈగోలకు పోయి జిద్దుకు పోయి మీరు ఇలా నీళ్ళు ఇవ్వకుండా అడ్డుపడతా ఉన్నారు.